ఇక్కడ చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడెప్పుడు అని ప్రకటిస్తున్న తెలంగాణ రాష్ట్రంలో 3 సీట్లపై ఉత్కంఠ నెలకొంది. ఇక వీడిందని చెప్పవచ్చు. ఖమ్మం జిల్లా నుంచి రఘురామ్ రెడ్డి, అదేవిధంగా హైదరాబాద్ నుంచి ముస్లింలకి అనుకున్నట్టు మొహమ్మద్ ఉల్ హలీ వాళ్ళకి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక కరీంనగర్ నుంచి రాజేంద్రరావును ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 3 సీట్లపై కొంత సస్పెన్షన్ వీడిందని చెప్పవచ్చు. ఇక్కడ చూస్తున్నాం తెలంగాణలో మిగిలిన 3 పార్లమెంటు సీట్లపై ఉత్కంఠ వీడింది అని చెప్పవచ్చు. ఖమ్మం జిల్లా నుంచి రఘురామ్ రెడ్డికి ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. ఆల్రెడీ కూడా నామినేషన్ దాఖలు చేశారు. అనుకున్నట్లుగానే ఖమ్మం జిల్లా మొత్తంగా కూడా రెడ్డి సమాజ వర్గానికి ఇవ్వాలన్నట్లుగానే ఇప్పుడు కూడా రెడ్డి సమాజ వర్గానికి ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక హైదరాబాద్ కు ఎప్పుడు కూడా ముస్లిం ఓటర్లు అత్యధికంగా ఉండటంతోనే ఈసారి కూడా మహమ్మద్ వలీవుల్లా సమీక్ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ముస్లింలకే ఈ హైదరాబాద్ స్థానాన్ని ప్రత్యేకంగా కేటాయిస్తుంది. ఇక కరీంనగర్ మింగి స్థానంగా కనిపిస్తుంది. ఇక కరీంనగర్ నుంచి రాజేంద్రరావు కూడా సీటుని కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురు కూడా పార్లమెంటు ఎన్నికల కోసం నామినేషన్ అయితే దాఖలు చేశారు. ఇక ప్రచార రథాన్ని మొదలు పెట్టాల్సి ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఎట్టకేలకైతే ఏఐసీసీ అయితే ముగ్గురు నేతలను అయితే ప్రకటించినట్లు తెలుస్తా ఉంది. ఇక్కడ చూస్తున్నాం తెలంగాణలోని పెండింగ్ 3 స్థానాల అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి క్షుణ్ణంగా పరిశీలించి 3 అభ్యర్థుల పేర్లను అనౌన్స్ చేసింది. అయితే పార్లమెంట్ ఎన్నికలు మే 13న ఎన్నికలు జరగనుండగా కరీంనగర్, హైదరాబాద్, ఖమ్మం స్థానాలకు అభ్యర్థులను ప్రకటించకపోవడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఇకైతే కరీంనగర్ నుంచి వెలిచాల రాజేంద్రరావు, ఖమ్మం నుంచి రామసహాయం రఘురామ్ రెడ్డిలు ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. ఇక అభ్యర్థులను ప్రకటించే ముందు నామినేషన్ వేయడంతో కాస్త గందరగోళం నెలకొన్న ఎట్టకేలకు కాంగ్రెస్ అఫీషియల్ గా పేర్లు ప్రకటించడంతో ఉత్కంఠకు తెరదించినట్లు తెలుస్తా ఉంది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలోని పెండింగ్ 3 స్థానాల అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించి 3 అభ్యర్థుల పేర్లను అనౌన్స్ చేసింది. అయితే పార్లమెంట్ ఎన్నికలకు మే 11న ఎన్నికలు జరగనుండగా కరీంనగర్, హైదరాబాద్, ఖమ్మం స్థానాల అభ్యర్థులను ప్రకటించడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. అయితే కరీంనగర్ నుంచి వెలిచాల రాజేందర్ రావు, ఖమ్మం నుంచి రామసహాయం రఘురాం ఇప్పటికే నామినేషన్లు కూడా దాఖలు చేశారు. అభ్యర్థులను ప్రకటించే ముందే నామినేషన్లు వేయడంతో కాస్త గందరగోళం నెలకొన్న ఎట్టకేలకు కాంగ్రెస్ అఫీషియల్ గా పేర్లు ప్రకటించడంతో ఉత్కంఠకు తెర తెంచినట్లవుతుంది. చూస్తున్నాం. తెలంగాణలోని పెండింగ్ 3 స్థానాల అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించి 3 అభ్యర్థుల పేర్లను అనౌన్స్ చేసింది. అయితే పార్లమెంట్ ఎన్నికలకు మే 11న ఎన్నికలు జరగనుండగా కరీంనగర్, హైదరాబాద్, ఖమ్మం స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. అయితే కరీంనగర్ నుంచి వెలిచాల రాజేంద్రరావు, ఖమ్మం నుంచి రామసహాయం రఘురాం రెడ్డిలు ఇప్పటికే నామినేషన్ వేశారు. అభ్యర్థులను ప్రకటించకముందే నామినేషన్లు వేయడంతో కాస్త గందరగోళం నెలకొన్న ఎట్టకేలకు కాంగ్రెస్ అఫీషియల్ గా పేర్లు ప్రకటించడంతో ఉత్కంఠకు తెరదించినట్లయింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. ఏదైతే కాంగ్రెస్ పార్టీలో మొన్నటి వరకు ఒక ఉత్కంఠ కొనసాగిన నేపథ్యంగా వచ్చింది. ఎందుకంటే 17 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి కూడా 14 పార్లమెంట్ సెగ్మెంట్లను అభ్యర్థులను ప్రకటించారు. ఇక కీలకమైన ఏదైతే పోటాపోటీ నెలకొన్న ఆ పార్లమెంట్ సెగ్మెంట్లు ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ ఈ 3 సెగ్మెంట్లకు సంబంధించి కూడా సుదీర్ఘంగా ఏదైతే రేపటితో నామినేషన్ చివరి తేదీ కావచ్చు, సుదీర్ఘంగా తర్వాత ఈ రోజు కాసేపటి క్రితమే ఏఐసిసి ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ప్రధానంగా 3 పెండింగ్ స్థానాలకు సంబంధించి ఖమ్మం స్థానానికి సంబంధించి కూడా రామసాయం రఘురామారెడ్డిని అక్కడ ఖరారు చేస్తూ కూడా ఏఐసిసి ఉత్తర్వులు జారీ చేసింది. ఇక కరీంనగర్ సెగ్మెంట్ సంబంధించి కూడా వెలిశాల రాజేందర్ రావుని కూడా ఖరారు చేసిన నేపథ్యంలో హైదరాబాద్ సంబంధించి డిసిసి అధ్యక్షుడు సమీర్ ఉల్లా ఖాన్ ను కూడా ఈ 3 అభ్యర్థులకు సంబంధించి కూడా కాసేపటికి నోటిఫికేషన్ ఇష్యూ అయింది. ఇక మీరు ఏదైతే వీళ్ళ తరఫున గత నిన్న నామినేషన్ వాళ్ళ అనుచరులు కావచ్చు నిన్న నామినేషన్ వేశారు. ఖమ్మంలో రఘురామారెడ్డి తరఫున కూడా ఆయన అనుచరులు నామినేషన్ వేశారు. హైదరాబాద్ సెగ్మెంట్ కు సంబంధించి కూడా నిన్న సమీరుల్లా ఖాన్ నామినేషన్ వేశారు. ఏదైతే కరీంనగర్ సెగ్మెంట్ కు సంబంధించి కూడా రాజేంద్రరావు నిన్న నామినేషన్ వేశారు. ప్రధానంగా ఈ 3 సెగ్మెంట్ల ఖరారుతో కూడా ఇప్పటికే ఏదైతే కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న ఒక ఉత్కంఠకు తిరిగిన 17 సెగ్మెంట్లకు సంబంధించి కూడా పూర్తిగా అభ్యర్థులు ఖరారయ్యారు. ఇప్పటికే జనజాతర పేరుతో కార్నర్ మీటింగ్ల పేరుతో కూడా అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల సెగ్మెంట్ లో ప్రచారాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే అంతా నామినేషన్ వేసిన కావచ్చు, బీఫామ్లు ఇచ్చిన నేపథ్యం కావచ్చు. ఇక ప్రధానంగా ఈ 3 సెగ్మెంట్లు, ఎందుకంటే ఖమ్మం సెగ్మెంట్ కు సంబంధించి పోటీ నెలకొన్న నేపథ్యంలో ఈ 2 సెగ్మెంట్లకు సంబంధించి కూడా ఆలస్యమైన నేపథ్యం. ఎందుకంటే ఖమ్మం సెగ్మెంట్ కు సంబంధించి కూడా అక్కడ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని అక్కడ టికెట్ ఆశించారు. ఇక మరోవైపు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి ఆ టికెట్ ఆశించారు. ఇక మరోవైపు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంబంధించి కూడా ఆయన కుమారుడు యుగేందర్ ఆ టికెట్ ఆశించిన నేపథ్యంగా వచ్చి ఇక ఏదైతే ఈ రోజు ప్రకటించిన రఘురామారెడ్డికి సంబంధించి కూడా అక్కడ టికెట్ ఆశించిన నేపథ్యంలో ఇక మరోవైపు బీసీ నేత బిఎస్ తో పాటుగా ఏదైతే ఓయూ ఉద్యమకారుడు లోకేష్ యాదవ్ కూడా టికెట్ ఆశించారు. ఇక ప్రధానమైన పోటీ ఖమ్మంలో నెలకొన్నది. గత అసెంబ్లీ ఎన్నికలు మొదలు కావచ్చు, మొన్న పార్లమెంట్ ఎన్నికల వరకు సంబంధించిన దరఖాస్తుల్లో కూడా ప్రధాన ఖమ్మం సంబంధించి కూడా ఒక హాట్ సీట్ గా మారింది. ఎందుకంటే ఇప్పటికే ఖమ్మం సంబంధించి కూడా ఒక్క సీటు
మినహా కూడా పూర్తిగా అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి కూడా ఖమ్మం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వశమైంది కాబట్టి ఇప్పుడు ఎవరైతే అభ్యర్థి అక్కడ బరిలో నించుంటే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఎక్కువై ఉన్నాయి కాబట్టి ఇక పోటీతత్వం నెలకొన్న నేపథ్యం ఇక ప్రధానంగా ఇక ఢిల్లీ వేదిక కూడా కేసీ వేణుగోపాల్ కావచ్చు, అలాగే డీకే శివకుమార్ వీళ్ళ వేదిక డీకే శివకుమార్ తో కూడా మంతనాలు జరిపారు, లాబియింగ్ జరిపిన నేపథ్యం కనిపించింది. ఇక ప్రధానంగా ఇక పోటీ నెలకొన్న నేపథ్యం కావచ్చు. ఇక మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సంబంధించి కూడా కుటుంబాలకు టికెట్ ఆశించిన నేపథ్యం కనిపించింది. ఇక పూర్తిగా దీనిపైన కూడా సునీల్ కనుగోలు సర్వే రిపోర్ట్లు కావచ్చు, ప్రభుత్వ ఇంటెలిజెన్స్ సర్వే రిపోర్ట్లు కావచ్చు, ఇక మరోసారి రీసర్వేలు చేశారు. ప్రధానంగా సిడబ్ల్యూసి సిఈసి సమావేశాలు ఢిల్లీలో జరిగిన సిఈసి సమావేశాలు 3 దఫాలుగా జరిగిన నేపథ్యం కావచ్చు. ఈ 3 సెగ్మెంట్లకు ఇక కొలిక్కి రాలేదు. అయితే ఈ రోజు ప్రధానంగా గత కొద్ది రోజులుగా ఉత్కంఠకు ఈ రోజు తెరపడినట్టుగా నేపథ్యం కావచ్చు. ఎందుకంటే అందరితో మంతనాలు జరిపారు. ఇక ఏఐసిసి ఇన్ఛార్జ్ రాష్ట్ర వివరాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి కావచ్చు, కేసీ వేణుగోపాల్, అలాగే డీకే ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ ఆయన ప్రధానంగా తెలంగాణ పైన ఫోకస్ చేసిన నేపథ్యం కావచ్చు. ఆయన సంబంధించి కూడా ఈ 3 సెగ్మెంట్లకు సంబంధించిగా కీలకంగా వ్యవహరించిన ఆ నేపథ్యం వీళ్ళందరితో కూడా వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేసిన నేపథ్యం కావచ్చు. ఇక పూర్తిగా అంతా ఓకే అన్న తర్వాత ఈ 3 సెగ్మెంట్లకు సంబంధించి కూడా కాసేపటికి ప్రకటించిన నేపథ్యంలో ఈ 3 సెగ్మెంట్లలో కూడా పెద్ద ఎత్తున ప్రచారాలు నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఖమ్మం సెగ్మెంట్ కు సంబంధించి కూడా ఇక సోనియా గాంధీని గతంలో బరిలో దింపాలని పిసిసి భావించింది. ఇక మరోవైపు ప్రియాంక గాంధీని కూడా బరిలో దింపాలని ఆలోచించిన నేపథ్యం కావచ్చు. ఈ సెగ్మెంట్ కు ఏదైతే కీలకమైన సెగ్మెంట్లు ఉన్నాయి, ఖమ్మం సెగ్మెంట్ కావచ్చు, నల్గొండ సెగ్మెంట్ కావచ్చు, ఇక మిగతా సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీ ఇక బలంగా ఉన్నది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా ఆ నియోజకవర్గంలో అన్ని అసెంబ్లీకి సంబంధించిన ఆ సీట్లను కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున గెలుచుకున్న నేపథ్యం కావచ్చు. ఇప్పుడు దానిపైన పెద్ద ఎత్తున ఫోకస్ చేసింది కాబట్టి ఇక ఖమ్మం సెగ్మెంట్ కు కరీంనగర్ సెగ్మెంట్ సంబంధించి కూడా వెలిశాల రాజేంద్రరావుకు కేటాయించి, ఎందుకంటే అక్కడ ఏదైతే వెలమ సామాజిక వర్గానికి సంబంధించిన కీలక నేత అయిన కాంగ్రెస్ పార్టీ నేతగా ఉన్న కుటుంబ సభ్యుడు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ వస్తున్న నేపథ్యంలో కాబట్టి అక్కడ ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఓటు బ్యాంకు అధికంగా ఉంటుంది కాబట్టి ఆయనకు టికెట్ కేటాయిస్తే ఆ ఓటు బ్యాంక్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపే మరలే అవకాశాలు ఉంటాయి కాబట్టి వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని పూర్తిగా ఈ ముగ్గురిని ఏదైతే ఎంపిక చేసినట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్ సెగ్మెంట్ కు సంబంధించి కూడా సమీర్ ఉల్లా ఖాన్ డిసిసి అధ్యక్షులు కొనసాగుతున్నారు. ఎంఐఎం సంబంధించి కూడా ఇక్కడ కంచుకోటగా ఉంటుంది కాబట్టి ఎంఐఎం సంబంధించి ఆ నేతను ఢీ కొట్టాలంటే ఏ మైనార్టీకి సంబంధించిన అభ్యర్థిని బరిలో దింపాలనే ఆలోచనతో కూడా సమీర్ ఖాన్ కి అవకాశం ఇచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. మరోవైపు కరీంనగర్ ఖమ్మం సంబంధించి కూడా రఘురామరెడ్డిని ఖరారు చేసిన నేపథ్యం మొత్తంగా ఈ 3 సెగ్మెంట్లకు సంబంధించి కూడా రేపటి నుంచి ప్రచారాలకు కొనసాగించే అవకాశం అనేది ప్రధానంగా ఈ 3 సెగ్మెంట్ లో గెలిపే లక్ష్యంగా కూడా కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే కీలకమైన ఆ సెగ్మెంట్లలో గత కొన్ని రోజులుగా పెండింగ్ లో వస్తున్న నేపథ్యం కావచ్చు. ఇక్కడ పూర్తిగా ఈ సెగ్మెంట్లకు సంబంధించి కూడా ఇప్పటికే క్లియర్ కట్ గా రోడ్ మ్యాప్ ని కూడా సిద్ధం చేశారు. ఖమ్మం సెగ్మెంట్ కి సంబంధించి ప్రచారాలు కావచ్చు, ఖమ్మంలో అగ్రనేతలు ఎవరెవరు పర్యటించడానిపైన కూడా మొన్న జరిగిన సమావేశంలో కూడా కీలకంగా చర్చించారు కాబట్టి ఇక రేపటికి సంబంధించి పూర్తిగా రేపటి నుంచి కూడా ప్రచారాలు ఖమ్మం సెగ్మెంట్ కావచ్చు, కరీంనగర్, హైదరాబాద్ సెగ్మెంట్లకు సంబంధించి ఏ విధంగా ఆ ప్రచారాలను ముమ్మరం చేయాలి, ఇక రోడ్ మ్యాప్ కి సంబంధించి కావచ్చు సీఎం రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్లు, అలాగే జనజాతర సభలు ఎక్కడెక్కడ ఏ సెంటర్ లో నిర్వహించాలని పైన కూడా రేపు పూర్తిగా కసరత్తు జరిగే అవకాశం అయితే ఉంది. Thank you, Harish, for the clear updates. ఇక్కడ చూస్తున్నాం, తెలంగాణలోని పెండింగ్ 3 స్థానాల అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించి 3 అభ్యర్థుల పేర్లను అనౌన్స్ చేసింది. అయితే పార్లమెంట్ ఎన్నికలకు మే 11న ఎన్నికలు జరగనుండగా కరీంనగర్, హైదరాబాద్, ఖమ్మం స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. అయితే కరీంనగర్ నుంచి వెలిచాల రాజేంద్రరావు, ఖమ్మం నుంచి రామసహాయం రఘురామరెడ్డిలు ఇప్పటికే నామినేషన్ వేశారు. అభ్యర్థులను ప్రకటించక ముందే నామినేషన్లు వేయడంతో కాస్త గందరగోళం నెలకొన్న ఎట్టకేలకు కాంగ్రెస్ అఫీషియల్ గా పేర్లు ప్రకటించడంతో ఉత్కంఠకు తెరదించిందనుకోవచ్చు.